హాయ్ వెల్కమ్ టు ది బెవరా అకాడమీ. ఈ వీడియోలో కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్ గురించి రే డయాగ్రామ్ సహాయంతో తెలుసుకుందాం. అయితే ఈ రే డయాగ్రామ్స్ గీయడానికి మనకి రే డయాగ్రామ్స్ రూల్స్ అవసరమవుతాయి. సో ముందుగా కాన్కేవ్ మిర్రర్ యొక్క రే డయాగ్రామ్స్ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఆ రూల్స్ తెలుసుకునే ముందు కొన్ని బేసిక్ టెర్మినాలజీ మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అవేంటో ఒకసారి క్విక్గా రీకాప్ చేసుకుందాం. ఇది కాన్కేవ్ మిర్రర్. ఇది ఎందుకు కాన్కేవ్ మిర్రర్ అంటే ఇక్కడ చూడండి, నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది లైన్స్లా ఉంది కదా, ఇది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ప్లెయిన్గా అంటే కర్వ్లా ఉంది కదా, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ చూస్తే కర్వ్ అనేది లోపలికి ఉంది, కర్వ్డ్ ఇన్వర్డ్స్, అందుకే ఇది ఏమవుతుంది, కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. ఒకవేళ కర్వ్డ్ అవుట్వర్డ్స్ అయిందనుకోండి, అది కాన్వెక్స్ మిర్రర్ అవుతుంది. ఇంకొకటి ఇంకా మీకు తెలియాల్సిన టర్మ్స్ ఏంటంటే, లైక్ సెంటర్ ఆఫ్ ది ఈ మిర్రర్ ఏమవుతుంది, పోల్ ఆఫ్ ది మిర్రర్ అవుతుంది. ఇది ఫోకస్ ఎఫ్, సి అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ చూడండి, పి నుండి ఎఫ్కి ఎంత దూరం ఉంటుందో ఎఫ్ నుండి సికి కూడా అంతే దూరం ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఇది మీకు మెన్షన్ చేస్తాను, రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఎగ్జామ్స్లో మీరు పేపర్లో రాయాల్సి ఉంటుంది కాబట్టి, స్కేల్తో గీయాల్సి ఉంటుంది కాబట్టి, అప్పుడు డైమెన్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటిని కలుపుతూ పోయే స్ట్రైట్ లైన్ ఏమంటారు అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. మనకి ఈ టర్మ్స్ ఐడియా ఉంటే మనకి రే డయాగ్రామ్స్ రూల్స్ తెలుసుకోవడానికి మరియు రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ యొక్క రే డయాగ్రామ్స్ రూల్స్ గురించి తెలుసుకుందాం. రూల్ 1, ఏ రే ఆఫ్ లైట్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ పాసెస్ త్రూ ఇట్స్ ఫోకస్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఒక కాన్కేవ్ మిర్రర్ ఇచ్చారు, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళింది అనుకుందాం, అది రిఫ్లెక్షన్ అయిన తర్వాత, ఎందుకంటే ఇది మిర్రర్ కాబట్టి రిఫ్లెక్షన్ అవుతుంది, రిఫ్లెక్షన్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్తుంది, ఫోకస్ గుండా వెళ్తుంది. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, a ray of light passing through the center of curvature after reflection from a concave mirror retraces its path. అంటే ఏంటో చూద్దాం. అంటే ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళితే రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్తుంది, మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్తుంది. అందుకే అన్నారు రీట్రేసెస్ ఇట్స్ పాత్. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఇన్సిడెంట్ రే వస్తుంది, రిఫ్లెక్టెడ్ రే కూడా ఎలా వెళ్తుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్తుంది. ఇది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, a ray of light passing through the focus after reflection from a concave mirror emerges parallel to the principal axis. అంటే ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ గుండా వెళ్ళింది అనుకుందాం, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్తుంది, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే రూల్ నెంబర్ 1 అండ్ రూల్ నెంబర్ 3 ఆపోజిట్గా ఉన్నాయి. అక్కడ ఏమవుతుంది, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్తుంది, ఫోకస్ గుండా వెళ్తుంది. ఇక్కడ ఏమైంది, ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ గుండా వెళ్తుంది, రిఫ్లెక్టెడ్ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఎమర్జ్ అవుతుంది. ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అదేంటో చూద్దాం. ఏ రే ఆఫ్ లైట్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది పోల్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ is reflected back following the law of reflection. Law of reflection ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ చూడండి, అంటే ఒక ఇన్సిడెంట్ రే అనేది పోల్ గుండా వెళ్ళింది అనుకుందాం, అది ఎలా వస్తుంది, అది పోల్ గుండానే ఒక యాంగిల్తో బయటకు వస్తుంది. ఆ యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉందో ఆ రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇది రూల్ నెంబర్ 4. మనకి మొత్తం 4 రూల్స్ ఉన్నాయి, కాకపోతే మనం రే డయాగ్రామ్స్ గీయడానికి 2 రూల్స్ సరిపోతాయి. మోస్ట్లీ ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న రూల్ 4 అనేది మోస్ట్లీ యూజ్ చేయకండి, ఎందుకంటే మనం యాంగిల్స్ మెజర్ చేయడానికి కష్టం అవుతుంది. కష్టం అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మెజర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మోస్ట్లీ మీరు రూల్ నెంబర్ 1, 2, 3 వాడడానికి మాత్రమే ట్రై చేయండి. కొన్ని సిచ్యువేషన్లో ఒకవేళ అవసరమైతే అప్పుడు రూల్ నెంబర్ 4 వాడండి. సో ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్, అంటే కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ని డిఫరెంట్ పొజిషన్లో ఉంచుతాం. డిఫరెంట్ పొజిషన్లో ఉంచినప్పుడు ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, సో ఆ ఇమేజ్ ఫార్మేషన్ రిప్రజెంట్ చేయడానికి మనం ఏ రే డయాగ్రామ్స్ రూల్స్ ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా
మీరు ఇంతకు ముందుగానే చెప్పాను బేసిక్స్ కాన్కేవ్ మిర్రర్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రే డయాగ్రామ్స్ మనం గీయాలి. రే డయాగ్రామ్స్ గీయాలి కాబట్టి ఫస్ట్ మనం ఏమి డ్రా చేస్తామంటే కాన్కేవ్ మిర్రర్ని ఇలా డ్రా చేసుకుంటాం. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇలా డ్రా చేసుకుంటాం మీ వైట్ పేపర్ మీద. తర్వాత ఏం చేయాలి, పోల్ ఐడెంటిఫై చేసుకోవాలి దాని సెంటర్లో. నార్మల్గా అయితే ఇది రౌండర్ యూజ్ చేసి గీస్తారు కర్వ్స్. ఈ పీ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. ఎఫ్ నుండి సి కూడా ఎంత ఉండాలి, 2 సెంటీమీటర్స్ ఉండాలి. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మీకు అదే చెప్పాను, పీ నుండి ఎఫ్కి ఎంత దూరం ఉంటుందో ఎఫ్ నుండి సికి కూడా అంతే దూరం ఉంటుంది. సో మీరు ఇలా ప్రాపర్గా మెజర్ చేసి తీసుకుంటే ఏమవుతుందంటే మీకు రే డయాగ్రామ్స్ గీసినప్పుడు ఇబ్బంది ఉండదు. అంటే ఎగ్జాక్ట్ పొజిషనింగ్ వస్తుంది, లేదంటే రాంగ్ పొజిషనింగ్ రావచ్చు. అది చూసుకోండి కేర్ఫుల్గా. పీ నుండి ఎఫ్కి ఎంత దూరం ఉంటుందో ఎఫ్ నుండి సికి కూడా అంతే దూరం ఉంటుంది. వీటన్నిటిని కలుపుతూ ఏముంటుందని చెప్పాము, ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. సో ఇవి మీరు ఫస్ట్ డ్రా చేసుకోవాల్సినవి. మీకు ఎగ్జామ్స్లో ఎలా ఇస్తాడు, ఏదైనా పొజిషన్ 1-2 పొజిషన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బియాండ్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఆర్ ఎట్ సి, ఎట్ ఎఫ్, ఇలా కొన్ని కండిషన్స్ ఇస్తాడు. 3-4 కండిషన్స్, అంటే డిపెండింగ్ ఆన్ ది మార్క్స్. 8 మార్క్స్ అయితే ఒకలాగా, 2 మార్క్స్ అయితే ఒకలాగా, 4 మార్క్స్ అయితే ఒకలాగా అలా. సో అందుకోసం మీరు ఏం చేయాలి, ఇవన్నీ ప్రాపర్గా విత్ మెజర్మెంట్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో చూద్దాం. మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1 ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుంది, బియాండ్ సి అంటే సికి దాటి ఉంది. బియాండ్ సి ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. మా స్టూడెంట్ ఇమేజ్ వాడాను ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుంది. నార్మల్గా అయితే మనం ఎగ్జామ్స్లో టైంలో అయితే ఇలా ఇమేజెస్ ఏం వాడము, జస్ట్ మీకు ఇంకా బెటర్ విజువలైజేషన్ ఉంటుందని మా స్టూడెంట్ ఇమేజ్ వాడాను. మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే అప్వర్డ్ యారో వాడుకోవాలి. ఎగ్జామ్స్ టైంలో అప్వర్డ్ యారో వాడుతాము. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుంది, బియాండ్ సి ఉంది. మనం ఇంతకుముందే చెప్పాము, మనము రే డయాగ్రామ్స్ గీయడానికి ఏవైనా 2 రే డయాగ్రామ్స్ రూల్స్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏ రే డయాగ్రామ్ రూల్స్ వాడదాము, రూల్ నెంబర్ 1 వాడదాం. అదేంటది, వెన్ అన్ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్షన్ అయిన తర్వాత అది ఎలా వస్తుంది, రిఫ్లెక్టెడ్ రే ఎలా వస్తుంది, ఫోకస్ గుండా వస్తుంది. ఇదొక రూలు. మనం ఇంకోటి ఇంతకుముందు డిస్కస్ చేసాము, రూల్ నెంబర్ 4 అనేది బాగా అవసరమైతే తప్పితే వాడము అది. ఇంకొకటి ఇప్పుడు ఇంకేది వాడచ్చు, ఒకవేళ మిగతా 2 రూల్స్లో మిగతా 2 రూల్స్లో ఏదైనా వాడచ్చు. నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే, ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, రిఫ్లెక్టెడ్ రే కూడా సి గుండానే బయటికి వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఎక్కడ కలిసాయి, రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ కలిసాయో చూడండి. ఆ రిఫ్లెక్టెడ్ రే కలిసిన చోట మనకి ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ రేస్, ఆ రిఫ్లెక్టెడ్ రేస్ అవి ఎక్కడి నుండి వస్తున్నాయి, మా స్టూడెంట్ యొక్క హెడ్ నుండి వస్తున్నాయి. ఈ 2 ఎక్కడ కలిసాయి, ఇవి కింద కలిసాయి. అంటే హెడ్ ఎక్కడ వస్తుంది, కింద వస్తుంది, ఇలా వస్తుంది చూడండి. అక్కడ ఆబ్జెక్ట్ అనేది పెద్దగా ఉంది, ఇమేజ్ అనేది చిన్నగా ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడ స్టూడెంట్ ఎలా ఉన్నాడు, అప్రైట్ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ మాత్రం రివర్స్ అయింది, అంటే ఇన్వర్ట్ అయింది. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజెస్ ఏమవుతాయి, ఒకటి మిర్రర్కి ముందు ఫామ్ అయిందంటే అక్కడ మనం స్క్రీన్ పెడితే ఏమవుతుంది, స్క్రీన్ పెడితే ఆ స్క్రీన్ మీద ఈ ఇమేజ్ని ఆబ్టైన్ చేయొచ్చు. అందుకే ఇది ఏమవుతుంది, రియల్ ఇమేజ్ అవుతుంది. ఇంకొకటి అప్రైట్ లేదు, ఇన్వర్టెడ్గా ఉంది, అంటే తలకిందులుగా ఉంది. అదొకటి, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. తలకిందులుగా ఉంటే దాన్ని ఏమంటారు, ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటారు. ఇంకొకటి సైజ్ కూడా చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ పెద్దగా ఉంది, ఇమేజ్ సైజు చిన్నగా ఉంది. ఇప్పుడు ఇమేజ్ ఎక్కడుంది, సికి ఎఫ్కి మధ్యలో ఉంది. సో మీకు ఇలా అడుగుతాడు, క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఒకవేళ బియాండ్ సి ఆబ్జెక్ట్ పెడితే ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజెస్ రాయండి అంటాడు. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ అట్ సి, అంటే సి దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు సి దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ రూల్స్ వాడచ్చు, మళ్ళీ సేమ్ రూల్ నెంబర్ 1 వాడచ్చు. ప్యారలల్ టు ది ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, ఫోకస్ గుండా వెళ్తుంది. ఇంకే రూల్ వాడచ్చు, ఇక్కడ సి మీదే ఉన్నాడు కాబట్టి ఇన్సిడెంట్ రే అనేది సి గుండా వెళ్ళదు, అంటే ఆ రూల్ వాడటానికి లేదు. మనకి ఇంకొక 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి అందులో రూల్ నెంబర్ 4 మనం బాగా అవసరమైతే తప్పితే వాడమని చెప్పాము. సో ఇప్పుడు ఈ రూల్ వాడుకుందాం. అదేంటది, ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ గుండా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ కింద కలుస్తున్నాయి కాబట్టి తల నుండి వచ్చిండే, ఇప్పుడు తల ఏమవుతుంది, అక్కడ ఫామ్ అవుతుంది, అంటే రివర్స్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్. చూడండి, ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అయింది. ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజెస్ ఏమవుతాయి, ఇది మిర్రర్ ముందు ఫామ్ అయింది కాబట్టి రియల్ ఇమేజ్, అండ్ ఆబ్జెక్ట్ తలకిందులు అయింది కాబట్టి, అంటే ఇమేజ్ తలకిందులుగా అయింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. సైజ్ కూడా సేమ్ సైజ్,
మీరు ఇంకా పెన్ను పేపర్ పెట్టి అదే మీ నోట్బుక్స్లో చేస్తే అది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం సైజు కొలవలేదు కాబట్టి సైజు కొలిస్తే సేమ్ సైజ్ వస్తుంది. ఇంకొకటి ఎక్కడ ఇమేజ్ ఫామ్ అయింది, ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఇమేజ్ కూడా ఫామ్ అయింది అట్ సి. ఇప్పుడు కేస్ నెంబర్ 3 చూద్దాం. అదేంటది, ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఇప్పుడు సికి ఎఫ్కి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ రూల్స్ వాడచ్చు? ఇప్పుడు ఫస్ట్ రూల్ అయితే ఇక్కడ కూడా వాడచ్చు. ఫస్ట్ రూల్ ఏంటి, ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్తే ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, ఫోకస్ గుండా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకే రూల్ వాడచ్చు, ఇప్పుడు ఈ రూల్ వాడదాం. ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది సి గుండా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, రిఫ్లెక్టెడ్ రే కూడా సి గుండానే వస్తుంది. ఇక్కడ చూడండి ఈ రెండు ఎక్కడ కలిసాయి, మిర్రర్కి ముందు కలిసాయి. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మిర్రర్ ముందు ఫామ్ అవుతుంది. మిర్రర్ ముందు ఫామ్ అయ్యి ఇమేజ్ ఏమవుతుంది, రియల్ ఇమేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇమేజ్ ఎలా ఫామ్ అయిందో. ఇది తలకిందులుగా ఉందా నిటారుగా ఉందా, ఇది తలకిందులుగా ఉంది కాబట్టి ఇది ఏ ఇమేజ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ అవుతుంది. ఇంకొకటి సైజ్ చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ పెద్దగా ఉంది అంటే ఇది ఏమైంది, ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్ అయింది. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజ్ చూద్దాం. రియల్ ఇమేజ్ ఎందుకంటే మిర్రర్ ముందు ఫామ్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్ ఎందుకంటే తలకిందులుగా ఉంది, మ్యాగ్నిఫైడ్ ఎందుకంటే ఇమేజ్ సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజ్ కన్నా పెద్దగా ఉంది. పొజిషన్ ఎక్కడుంది, సికి ముందు అంటే బియాండ్ సి. ఇది కేస్ నెంబర్ 3. కేస్ నెంబర్ 4, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఫోకస్. అంటే ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎలాంటి ఇమేజ్ ఫామ్ చేస్తుందో చూద్దాం రే డయాగ్రామ్ సహాయంతో. ఏ రూల్స్ వాడచ్చు ఇక్కడ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటే రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్తుంది, త్రూ ది ఫోకస్ గుండా వెళ్తుంది. ఇదొకటి. ఇంకొకటి ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఎలా వెళ్తుంది, రిఫ్లెక్టెడ్ రే కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు రేస్ ఎక్కడైనా కలిసే ఛాన్స్ ఉందా, ఇవి చూడడానికి ప్యారలల్ లైన్స్లా ఉన్నాయి. ప్యారలల్ లైన్స్ ఎక్కడైనా కలుస్తాయా, ఆ రెండు ఎక్కడ కలవు. అంటే ఈ రెండు ఎక్కడ కలవు అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి ఇమేజ్ ఫామ్ అయినా కానీ ఎటు సైడ్ ఫామ్ అవుతుంది, మిర్రర్కి ముందు వైపు అంటే మిర్రర్ బయట ఫామ్ అవుతుంది కదా కాబట్టి ఇది ఏమవుతుంది, రియల్ ఇమేజ్ అవుతుంది. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజ్ ఎట్ ఎఫ్. ఆబ్జెక్ట్ని ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు రియల్ ఇమేజ్ ఒకటి ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది, హైలీ మ్యాగ్నిఫైడ్ అండ్ ఫార్మ్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఎందుకంటే ప్యారలల్ లైన్స్ ఎక్కడ కలుస్తాయో మనకు తెలియదు కాబట్టి ఫార్మ్స్ ఎట్ ఇన్ఫినిటీ అన్నాం. ఇప్పుడు కేస్ నెంబర్ 5 చూద్దాం. కేస్ నెంబర్ 5 ఏంటి, ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి. అంటే ఫోకస్కి పోల్కి మధ్యలో ఒక ఆబ్జెక్ట్ పెడితే ఇప్పుడు ఏ రే డయాగ్రామ్ రూల్స్ వాడచ్చు. ఇప్పుడు ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ వాడడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ మధ్యలో నుండి రావాల్సి ఉంటుంది, అది అవ్వదు. ఇంకొకటి ఒకవేళ ఇన్సిడెంట్ రే ఫోకస్ గుండా వెళ్తే ప్యారలల్ టు ది అది కూడా అవ్వదు. ఈ రెండు రూల్స్ అవ్వ కాబట్టి మనం ఏ రూల్స్ వాడచ్చు ఇక్కడ, ఇంతకుముందు ఒకసారి చెప్పాను చూడండి, రూల్ నెంబర్ 4 కంపల్సరీగా అవసరం అయితేనే వాడాలి లేకపోతే వాడకూడదు. కాకపోతే ఇక్కడ అవసరం ఉంది కాబట్టి రూల్ నెంబర్ 4 వాడదాం. అదేంటి, ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది ఒక యాంగిల్తో పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయితే అది అంతే యాంగిల్తో బయటకు వస్తుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఒక రే. ఇంకొక రే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళిన ఇన్సిడెంట్ రే అనేది మళ్ళీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవి ప్యారలల్ లైన్స్లో లేవు, ఇంతకుముందు అయితే ప్యారలల్ లైన్స్లో ఉన్నాయి. అంటే వీటిని మనం ఎక్స్టెండ్ చేసామనుకోండి, అంటే ఇమాజిన్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇవి ఎక్కడో ఒక దగ్గర కలుస్తున్నాయి. అంటే మన బ్రెయిన్ కానీ ఎలా ఇమాజిన్ చేసుకుంటుంది, ఇవి ఎక్కడి నుండో వస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటుంది. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినట్టు, ఇక్కడ ఎక్కడో ఫామ్ అయినట్టు ఇమేజ్. ఇది ఎక్కడ ఉంది చూడండి, మిర్రర్ ముందు ఉందా, మిర్రర్ లోపల ఉందా, మిర్రర్ లోపల ఉంది. మిర్రర్ లోపల ఉంది కాబట్టి ఇది ఏ ఇమేజ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఎంత చిన్నగా ఉంది, ఇమేజ్ ఎంత పెద్దగా ఉంది. అంటే ఏమైంది, ఇక్కడ ఇమేజ్ అనేది పెద్దగా అయింది, అంటే మ్యాగ్నిఫైడ్ అయింది లేదా ఎన్లార్జ్డ్ అయింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజెస్ ఏముంది, ఒకటి వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇమేజెస్ అన్ని ఎలా వచ్చాయి, తలకిందులుగా వచ్చాయి, ఇప్పుడు మాత్రం అలా వచ్చాయో అలా లేవు. ఆబ్జెక్ట్ ఎలా ఉంచామో ఇమేజ్ కూడా అలాంటి పొజిషన్ అంటే తలకిందులుగా లేదు. అందుకే ఇది ఏమవుతుంది, ఎరెక్ట్ ఇమేజ్. దీన్ని ఇంకొకలా కూడా అంటారు, అప్రైట్ ఇమేజ్ అంటారు. ఇక్కడ సైజ్ పెరిగింది కాబట్టి మ్యాగ్నిఫైడ్ ఆర్ ఎన్లార్జ్డ్. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి లేదా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మ్యాగ్నిఫైడ్ అన్నా ఎన్లార్జ్డ్ అన్నా ఒకటే, ఎరెక్ట్ అన్నా అప్రైట్ అన్నా ఒకటే. ఈ వీడియోలో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినవి ఏంటో ఒకసారి క్విక్గా
రివైజ్ చేద్దాం. మనం 4 రే డయాగ్రామ్స్ రూల్స్ గురించి తెలుసుకున్నాం. అదేంటది? ఒకవేళ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఎలా వస్తుంది? ఫోకస్ గుండా వస్తుంది. ఇంకొకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళిన ఇన్సిడెంట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే బయటికి వస్తుంది. ఇంకొకటి ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది ఫోకస్ గుండా వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది? ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. రూల్ నెంబర్ 4, ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది పోల్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ మీద ఒక యాంగిల్తో పడితే, అంటే ఇన్సిడెంట్ యాంగిల్తో పడితే రిఫ్లెక్షన్ ఏ యాంగిల్తో అవుతుంది? రిఫ్లెక్షన్ కూడా అంతే యాంగిల్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది సమ్మరీ టేబుల్. మనం 5 పొజిషన్ గురించి డిస్కస్ చేసాము. బియాండ్ సి, ఎట్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఎట్ ఎఫ్, బిట్వీన్ పి అండ్ ఎఫ్. ఇవి మీకు నీట్గా నోట్స్లో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇవన్నీ ఒక సమ్మరీ లాగా యాడ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెవరా అకాడమీ. ఫిజిక్స్తో పాటు బయాలజీ, మ్యాథ్స్ వీడియోస్ కూడా యాడ్ చేస్తాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెవరా అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.